a into b minus c, a into b minus c, b into c minus a into x plus c into a minus b ఇలా ఉంది. ఫస్ట్ చూడంగానే మనకేమర్థమైంది? a into b minus c into x square. మొత్తం అన్ని కూడుకుంటూ చూద్దాం సార్. a into b ab, a into c ac, b into c bc, b into a ba, c into a ca, c into b cb, minus bc plus bc, minus ab plus ab, minus ac plus ac. మొత్తము x స్క్వేర్ x గుణకాలు ప్లస్ స్థిరరాశి కూడుకుంటూ వెళ్తే నాకు 0 వచ్చింది. అంటే దాని రూట్స్ ఏమవుతాయి? 1, c అంటే స్థిరరాశి, c ఇంటూ a మైనస్ b బై a అంటే x స్క్వేర్ ముందున్న గుణకం. మూలాలు సమానం అన్నాడు అంటే 1 ఈక్వలెంట్ టు c ఇంటూ a మైనస్ b బై a ఇంటూ b మైనస్ c, a ఇంటూ b మైనస్ c. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ab మైనస్ ac is equivalent to ac minus bc. ac plus ac, 2ac is equivalent to ab plus bc. ab plus bc. b కామన్ తీస్తే 2ac by a plus c. abc గనక రైట్ హరాత్మక శ్రేణిలో ఉంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సార్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్జీబ్రాలో క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో చరరాశులుంటే సబ్స్టిట్యూషన్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ అనేది బెస్ట్ మెథడ్. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ప్రాబ్లంలో ఆన్సర్ ఆప్షన్లు లేవు, ఇక్కడ కూడా ఆన్సర్ ఆప్షన్లు లేవు. సపోజ్గా ఆన్సర్ ఆప్షన్లు ఏబిసిఆర్ఎన్ హార్మోనిక్ అని ప్రూవ్ చేశాను. ఏపీ జీపీ హెచ్పి అని ఉందనుకోండి, ఏపీ జీపీ హెచ్పి రైట్. కొన్ని వాల్యూలు తీసుకోండి, A1 B2 C3 చెక్ చేసుకోండి వర్క్ అవుతుందా లేదా, రూట్స్ ఈక్వల్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. రాకపోతే 1 2 3 అంటే అంక శ్రేణిలో లేనట్టు. A1 B2 C4 తీసుకొని రూట్స్ సేమ్ అవుతుందా చూసుకోండి. కాకపోతే అది గుణశ్రేణిలో లేనట్టు. అంక శ్రేణి గుణశ్రేణిలో లేదు కాబట్టి హరాత్మక శ్రేణి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. క్వశ్చన్లో చరరాశులు ఆన్సర్లో చరరాశులు ఉన్న చోట మనం ఎప్పుడూ కూడా సబ్స్టిట్యూషన్ మెథడే బెస్ట్ మెథడ్ ఆల్జీబ్రాలో. ఆల్జీబ్రా కరెక్ట్గా అర్థమవుతే నంబర్ సిస్టమ్ జామెట్రీ కంటే ఈజీ టాపిక్. కొంత నేర్చుకునేంతవరకే కష్టము, నేర్చుకున్న తర్వాత ఫిక్స్డ్ మోడల్స్ ఉంటాయి, ఆ ఫిక్స్డ్ మోడల్స్ నుంచే క్వశ్చన్లు అడుగుతాడు.